శ్రీమద్ భగవద్గీత కర్మ సన్యాసయోగము 15వ శ్లోకం అండి. నదత్తే కస్యచిత్ పాపన్ నచైవ సుకృత విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నదత్తే కస్యచిత్ పాపన్, చిత్పాపం పక్కన నాక పొల్లు పెట్టాలని, ఎందుకంటే గ్రామర్ పాయింట్లో నదత్తే కస్యచిత్ పాపన్ నచైవ సుకృతౌ విభుః, సుకృతం పక్కన వాక పొల్లు పెట్టాలని, సుకృతౌ విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం, అజ్ఞానేనావృతం జ్ఞానం, వృత్తం ఇన్యా వస్తుంది, ఎందుకంటే జాగ చ జ ఇన్యా కాబట్టి ఇన్యా వస్తుంది. జ్ఞానం పక్కన నాకు పొల్లు వస్తుంది, ఇక్కడ తావర్గం కాబట్టి తాన, అందుకని నా వస్తుంది. నదత్తే కస్యచిత్ పాపన్ నచైవ సుకృత విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నదత్తే కస్యచిత్ పాపన్ నచైవ సుకృత విభుః. నాదత్తే కస్యచిత్ పాపన్ నచైవ సుకృతౌ విభుః. నాదత్తే కస్యచిత్ పాపన్ నచైవ సుకృతౌ విభుః. రెండో లైన్ అండి. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. 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 ఓకే. నాదత్తే కస్యచిత్ పాపన్ నచైవ సుకృత విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నాదత్తే కస్యచిత్ పాపన్ నచైవ సుకృతౌ విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నాదంతే కస్యచిత్ పాపన్ నచైవ సుకృతౌ విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నాదత్తే కస్యచిత్ పాపన్ నచైవ సుకృతౌ విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఓకే, ఈ శ్లోకం అర్థం తెలుసుకుందాం అమ్మా. ఇక్కడ విభుః అంటే విభుడు, భగవంతుడు, ఈ సృష్టిని పాలించే పరమాత్మ, సృష్టికర్త, ప్రభువు, విభుడు అని అంటారండి. తర్వాత కస్యచిత్ అంటే, కస్యచిత్ అంటే ఎవని యొక్కయు పాపమును, ఎవని యొక్క పాపమును. తర్వాత నాదత్తే స్వీకరింపడు, ఎవని యొక్క పాపమును స్వీకరింపడట. ఈ ప్రభువు, ఈ సృష్టికర్త ఎవని యొక్క పాపాన్ని దయతోటి స్వీకరించడం అనేది ఉండదట. అది అజ్ఞానేనావృతం జ్ఞానం, అజ్ఞానము చేత ఆవృతం కప్పబడి ఉందంట, జ్ఞానాన్ని కప్పబడి ఉందంట. మన అందరిలో జ్ఞానం ఉందటండి, మన అందరిలో ఆత్మ ఉంది. ఇది దేంతో కప్పబడి ఉంది? అజ్ఞానంతో కప్పబడి ఉందటండి. అజ్ఞానంతో కప్పబడి ఉంది కాబట్టి తేన, అందుచేత ముహ్యంతి జంతవః అంటే, జంతవః అంటే ప్రాణులు, ముహ్యంతి అంటే మోహమున పొందుతున్నారు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః. ప్రభువు కస్యచిత్ ఎవరి యొక్క పాపమును నాదత్తే స్వీకరింపడు. నా దత్త అంటే దత్తుడు అంటే స్వీకరించడం కదండి. నాదత్తే స్వీకరింపడు. నచైవ సుకృతం ఎవరి యొక్క పుణ్యం కూడా స్వీకరించడటండి, ఎవరి యొక్క పుణ్యం కూడా స్వీకరించడం. అజ్ఞానేనావృతం జ్ఞానం, వాడి యొక్క జ్ఞానము అజ్ఞానముతో కప్పబడి ఉన్నది. అంచేతే ఈ విధమైన పాపం కానీ పుణ్యం కానీ చేస్తున్నాడు. తేన ముహ్యంతి జంతవః, అందువల్ల జంతవః అంటే ప్రాణులు ముహ్యంతి ఈ ప్రపంచముల యందు మోహమును పొందుతూనే ఉన్నారు. ఈ మోహమును పొందుతూనే వాళ్ళు ఆ విధంగా ఈ ప్రపంచంలో ఈదుతూ ఉన్నారట. అనేక రకాల పాపాలతోటి, అనేక రకాల దాంతోటి మనకు ఈదుతూనే ఉన్నారట. అందుకే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, అనన్యాచ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మనకు ఒక గ్యారంటీ కార్డు ఇచ్చాడు, ఐడెంటిటీ కార్డు ఇచ్చాడు. గ్యారంటీ కార్డు ఏంటి? ఏదైనా వస్తువు కొంటే ఇంతవరకు మనకు అది పాడవదు అని, మనకి మన జీవితాంతం పాడవని గ్యారంటీ కార్డు ఏంటి? ఏమిటిచ్చాడు? అనన్యాచ్చింతయంతో, నువ్వు
భగవంతుని ధ్యానం చేస్తే ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం 24 గంటలు నువ్వు భగవంతుని ధ్యానం చేస్తే అనన్యాచింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే వాడిని నేను స్వీకరిస్తాను. తర్వాత మా అనన్యాచింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వాడి జీవిత పర్యంతము వాడి యొక్క యోగము క్షేమము నేనే తీసుకుంటాను. యోగక్షేమాల బాధ్యత నేనే తీసుకుంటాను. ఇక్కడ యోగక్షేమం అంటే ఏంటి? యోగం అంటే మనకి ఏదైనా ఒక లాటరీ వచ్చిందనుకోండి, ఒక డబ్బు వచ్చిందనుకోండి, ఆ డబ్బు వస్తే దాన్ని యోగము అంటారు. ఒరే ఆడికి అదృష్టం పట్టింది రోయ్, ఆడికి యోగం పట్టింది రోయ్ అంటారు. ఆ యోగం ఆధ్యాత్మికత అవ్వచ్చు, పారమార్థికత అవ్వచ్చు. ఆడు ధ్యానం చేస్తాడనుకో, అబ్బో మంచి యోగంలో ఉన్నాడు రాడు అంటారు. అంటే ఆ యోగాన్ని రక్షించే బాధ్యత ఎవరండి? కృష్ణ పరమాత్మదే. యోగ క్షేమం వహామ్యహం. యోగాన్ని క్షేమాన్ని మన జీవితకాలం అంతా రక్షించేది ఆ కృష్ణ పరమాత్మే. కాబట్టి మనం ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే మనలో ఉన్న అజ్ఞానమంతా మరి బయటకెళ్ళిపోద్దటండి. కాబట్టి అది మనం గ్రహించాలి. మరి ఒక వ్యాపారస్తుడి దగ్గర ఒక అతను పనిచేస్తున్నాడట. పనిచేస్తుంటే అతను అన్నాడంట, "అయ్యా నేను తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాను. నాకు ఒక 5 రోజులు సెలవివ్వండి" అన్నాడంట. సరే అన్నాడంట ఆ వ్యాపారస్తుడు. అని జేబులో ఒక రూ. 1000 తీసి వ్యాపారస్తునికిచ్చి, "ఇది నా పేరు మీద హుండీలో వెయ్యి" అన్నాడట. అలాగే స్వామి అని అతను ఆ రూ. 1000 తీసుకొని అతని భార్య, పిల్లలు, అమ్మ, నాన్న ఇలాగ అందరితోటి ఆ పాసింజర్ ట్రైన్ దగ్గరికి వచ్చాయట. వస్తులోకి ట్రైన్ ఇంకా లేట్‌గా ఉందంట. వీళ్ళు ఆ ట్రైన్ స్టేషన్‌లో ఉన్నారట. ఉంటే ఒక పేదరాలు, వృద్ధురాలు మరి విపరీతంగా కడుపు పట్టుకొని ఆకలితో ఉందంట. ఆకలితో ఉండి, "అయ్యా 4 రోజుల నుంచి భోజనం లేదు. నాకు నా భర్తకిని చనిపోయే స్థితిలో ఉన్నాము. మాకేదైనా ఆహారం ఇప్పించండి" అని ఆ స్టేషన్‌లో ఉన్న వాళ్ళందరినీ, తిరుపతి భక్తులందరినీ అడుగుతుందంట. ఈ తిరుపతి ట్రైను తిరుమలకెళ్ళే భక్తులందరినీ అడుగుతుందంట పాపం. అడుగుతుంటే ఎవ్వరు కనికరించట్లేదట. ఎవరు కనికరించకుండా వాళ్ళేం చేస్తున్నారట, ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుంటే ఈ పేదవాడికి మటుకు చాలా బాధేసిందంట. పాపం 4 రోజులయింది ఆహారం తిని, చాలా నీరసంగా ఉన్నారు. వీళ్ళకి ఏ విధమైన నేను సహాయం చేయగలను అని జేబులో చేయి పెడితే అతని దగ్గర ఏమీ డబ్బులు లేవు. ఆ కొండ దిగి, కొండ ఎక్కి మళ్ళీ రిటర్న్ టికెట్ తీసుకోవడానికి డబ్బులున్నాయి గానీ, మళ్ళీ డబ్బులు లేవు. తీరా చూస్తే ఆ వ్యాపారి ఇచ్చిన రూ. 1000 కనిపించినియట. రూ. 1000 కనిపిస్తే ఏదైతే అదే అయిందిలే, వ్యాపారి గారికి చెప్తాను అని చెప్పి, ఆ వ్యాపారి ఇచ్చిన రూ. 1000లో ఆయన, ఆయన భర్తకి, ఆయన పిల్లలకి అన్నం తీసుకొచ్చి అన్నం ప్యాకెట్లు తీసుకొచ్చి ఇచ్చాడట. ఇస్తే ఎంత అయిందంటే అండి, రూ. 900 అయిందంట. రూ. 900 అయితే అందరికీ భోజనం పెట్టాక తర్వాత ట్రైన్ వచ్చిందంటే, ఈ ట్రైన్‌లో ఆయనేమో చక్కగా మరి వచ్చేసాడటండి. తిరుపతి వెళ్ళిపోయాట. తిరుపతి వెళ్ళిపోయి ఒక రూ. 100 800 అంటే ఇక్కడ రూ. 200 మిగిలాయి కదా! ఆ రూ. 200 ఇలా మా వ్యాపారి గారు, మా యజమాని గారు రూ. 1000 ఇచ్చారు స్వామి. కానీ ఈ రూ. 200 మిగిలాయి. అక్కడ ఆహార నిమిత్తం ఖర్చు పెట్టాల్సొచ్చింది. నన్ను క్షమించు అని దవడ వాయించుకొని అప్పుడు ఆ రూ. 200 హుండీలో ఏసాడట. ఏసేలోకి ఈ లోపల ఆ రాత్రి వ్యాపారి కల్లోకొచ్చిందట. తిరుపతి వెంకటేశ్వర స్వామి కనిపించి, "అయ్యా! నువ్వు పంపిన రూ. 800 నాకందాయి" అని అన్నాడట. అంట్ల కానీ నేను సంతోషించాను అని చెప్పేసి ఆయన మా క కల కల మాయమైపోయిందంట. అప్పుడు వ్యాపారస్తులు ఆలోచించాట. నేను రూ. 1000 ఇచ్చాను కదా! రూ. 1000 ఇస్తే వీడు రూ. 800 ఖర్చు పెట్టడం కారణం ఏంటి? ఇదేదో జరిగింది. దీనికి నేను వీడు దొంగతనం చేశాడేమో, ఆ రూ. 200 వాడు ఖర్చు పెట్టుకున్నాడేమో వ్యాపారస్తుడు అని ఆలోచిస్తున్నాడట. ఆలోచిస్తే ఏం చేసాడట, సరే అయిపోయింది. 2 రోజుల్లో ఈ ఈ కూలి అబ్బాయి వచ్చాడటండి. ఇంటికొచ్చి మళ్ళీ పనిలో దూరాడట. దూరాక "నువ్వు హుండీలో డబ్బులేసావా" అన్నాడట. అంట్లోకి "అయ్యా రూ. 800 ఈ పేదవాళ్ళకి అక్కడ ఖర్చు పెట్టాను భోజనాలకి. ఆళ్ళు చనిపోయే స్థితిలో ఉన్నారు. నేను చూడలేక ఈ డబ్బులే నేను ఖర్చు పెట్టానండి రూ. 800. నేను యాక్చువల్‌గా ఏసింది హుండీలో రూ. 200 ఏసాను" అని నిజం చెప్పాడట. నిజం చెప్తే చాలా ఆశ్చర్యపోయాడు వ్యాపారస్తుడు. అంటే భగవంతుని దగ్గరికి చేరేది మనకి మనం చేసిన సేవే వెళ్తదనమాటండి. మనం హుండీలో డబ్బులేస్తే ఆ డబ్బులు ఎళ్ళవనమాట. కాబట్టి మనం ఏం చేసినా సరే దానికి ఒక ఈ సేవ కూడా యాడ్ చేయాలి. ఈ సేవ కూడా యాడ్ చేస్తేనే మనకి అది భగవంతుడి దగ్గరికి చేరతదండి. అంతేగాని నేను రూ. 1000 ఇచ్చాను, 3000 ఇచ్చాను, లేతే కోటీశ్వ కిరీటం ఇచ్చానంటే కాదు.
ఎవరైనా పేదవాడు బాధపడుతుంటే వాడికి నిష్కామ ఫలాసక్తితో ఏ ఫలితాన్ని ఆశించకుండా నువ్వు చేసే సేవే భగవంతుడి దగ్గరికి చేరుద్ది. అంటే వాడిలో కూడా పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ఆనందించాడు. నువ్వు హుండీలో వెయ్యక్కర్లేదు. ఇక్కడ చేసిన సేవ చాలు అని ఆ సేవకు కూడా చాలా ఆనందించాడు. కాబట్టి మన జ్ఞానం లేకుండా ఏం చేస్తాం? అజ్ఞానంతోటి ఏం చేస్తామంటే హుండీలోనే వెయ్యాలి డబ్బులు అనుకుంటాం. అలాగే తిరుపతి వెళ్తే ఆ పరమేశ్వరుడికి మన హుండీలో ఎన్నెన్ని డబ్బులేస్తామో అక్కడే పేదవాడు తినడానికి కూడా తిండి లేకుండా ఉంటే వాళ్ళని పట్టించుకోము. అలాగే అవసరానికి ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని పట్టించుకోము. కాబట్టి ఇవన్నీ మనం చేసే కర్మలేనండి. మనం నిత్య జీవితంలో చేసే కర్మలు. మనం భోజనం చేస్తున్నాము, మనం ఇంట్లో వంట చేసుకుంటున్నాం, మన పిల్లలకు పెడుతున్నాం. ఇవన్నీ జీవక్రియలండి. ఈ జీవక్రియలకి కర్మలతో సంబంధం లేదు. కానీ బయట జరిగే వీటికన్నిటికి కర్మలతో సంబంధం ఉంది కాబట్టి ఆ కర్మలకి దగ్గర జ్ఞానాన్ని జోడించాలి. జ్ఞానాన్ని జోడించి దాన్ని భగవంతునికి అర్పిత బుద్ధితో చేసే కర్మలు చెయ్యాలి. పరమాత్మ ఎవని యొక్కయ్య పాపమును గాని పుణ్యమును గాని స్వీకరింపడు. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడి ఉంది. ఈ పాపం గాని పుణ్యం గాని ఏమీ భగవంతుడికి ఏమీ అక్కర్లేదండి. ఆయన మహానుభావుడు. అలాంటి మహానుభావుడికి పాపం గాని పుణ్యం గాని కావాలంటే దేనికి అక్కర్లేదు. అందుచేత జీవులు భ్రమనందుతున్నారు. ఒక అతనట ఒక సాధువు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మరి నాకు ధనలక్ష్మి కావాలంటే, అమ్మవారు కావాలంటే నేను ఏ మంత్రం చదవాలి అనంట. అంట్లోకి లక్ష్మీ సౌభాగ్యం అంటే ఏంటనుకుంటున్నావు? అందమైన చిరునవ్వు లక్ష్మీ సౌభాగ్యం. నీకు మనశ్శాంతి లక్ష్మీ సౌభాగ్యం. నువ్వెవరికైనా సేవ చేయడం లక్ష్మీ సౌభాగ్యం. నువ్వు ప్రశాంతంగా ఉండడం లక్ష్మీ సౌభాగ్యం. ఇవన్నీ లక్ష్మీ సౌభాగ్యమే అన్నాయట. అలాగే నీ పిల్లలు ఆనందంగా ఉండడం లక్ష్మీ సౌభాగ్యం. నీ భార్యా పిల్లలు నీతో సంతోషంగా ఉండడం లక్ష్మీ సౌభాగ్యం. మీ అమ్మగారిని నువ్వు సుఖపెట్టడం లక్ష్మి. ధనలక్ష్మి. ఇలాగా లక్ష్మి అనేది అన్ని చోట్ల ఉన్నది. అంతేగాని ఈ డబ్బు రూపంలో లేదు అని ఒక 3 రోజులు నా ఆశ్రమంలో ఉండు అన్నాయట. అంట్లోకి అన్నాయట. మొదటి రోజు చెప్పాట, రేపు లేవగానే నువ్వు మహాలక్ష్మీదేవికి కృతజ్ఞతలు చెప్పు. ఇన్ని విధాలుగా లక్ష్మీదేవిని నాకు ఇస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మహాలక్ష్మీ చ విద్మహే తన్నో ప్రచోదయాత్ అని ఆ శ్లోకం చెప్పమన్నాయంట. లేచి పొద్దుటే లేచి స్నానం చేసి చక్కగా అమ్మవారి దగ్గర కూర్చుని ఈ శ్లోకం పదే పదే ఉచ్చరించేట. ఉచ్చరించి ఇన్ని రూపాలుగా నా దగ్గరికి లక్ష్మీదేవిని తెస్తున్నావు, అందుకని నీకు అనేక వేల కృతజ్ఞతలు అమ్మా అని అన్నాయట. అన్నాక అతనికి మనస్సు ఏం జరిగిందండి? చిత్తము శాంతి పొందిందంట. కొంచెం ప్రశాంతత వచ్చిందంట. తర్వాత చెప్పేట మరుసటి రోజు ఈ శ్వాస నువ్వు ఎంత అలజడిగా ఉందో నీ లోపల, నీ బయట కూడా అంత అలజడిగా ఉంటుంది. ఈ శ్వాసను నువ్వు సక్రమంగా నువ్వు పీల్చాలి. అంటే సక్రమంగా పీల్చాలంటే ఈ ప్రాణాయామం అనేది చెయ్యాలి. కంపల్సరీగా ప్రాణాయామం చెయ్యాలటండి. ఆ ప్రాణాయామం చేస్తే మన లోపల అలజడి తగ్గుద్దటాడు. అలజడి తగ్గితే మనకి మన లోపల ఉన్న దృష్టే బయట కూడా సృష్టి అవుతుంది. కాబట్టి నీకు ఈ లోపల అలజడి తగ్గితే బయట అలజడి కూడా దొరుకుద్ది. అంటే నీ దృష్టే బయట సృష్టి అవుతుంది. కాబట్టి నువ్వు ప్రాణాయామం చెయ్యని ప్రాణాయామం నేర్పించాడు రెండో రోజు. చక్కగా ప్రాణాయామం చేస్తున్నాయట. చేశాక సరే మూడో రోజు ఏ కార్యక్రమం చేయమంటారు అని అడిగేట. అంట్లోకి ఎవరికైనా నువ్వు దానం చెయ్యి అనంట. సరే స్వామి అనంట. మర్నాడు ఏం చేశాడు? ఈ 2 కార్యక్రమాలు చేసి అప్పుడు ఒక ఆహారం, ఇంత ఆహారం పెరుగన్నం వండుకొని బయటికెళ్ళాడట. బయటికెళ్ళి చూస్తులోకి ఒక వృద్ధురాలు ఆకలితోటి చాలా బాధపడుతూ ఉందంట. ఆ వృద్ధురాలికి అన్నం ఇచ్చి దండం పెట్టేట. దండం పెడితే ఆవిడ చాలా ఆనందపడిపోయేట. చాలా సంతోషపడిపోయి ఎన్నో దీవెనలు ఇచ్చిందంట. ఆవిడ సంతోషాన్ని చూస్తే ఈయన మనసులో చాలా ఆనందం కలిగిందంట. చాలా ఆనందం కలిగి అప్పుడు ఇంటికొచ్చి చెప్పాట. నాకు పై రెండిటికంటే దీనివల్ల ఎక్కువ ఆనందం కలిగిందంటే అప్పుడు చెప్పాడు. సేవ వల్ల మన మనసు చిత్తశుద్ధి పొందుతుంది. ఆ సేవ ఎలాంటి సేవ? నిష్కామ కర్మలతో చేసే సేవ కాబట్టి ఆ సేవ వల్ల నీ మనసు ఆనందం పొందింది. ఇక్కడ జ్ఞానం అనేది నీకు వస్తుంది. ఎలా వస్తుంది జ్ఞానం అనేది? నిష్కామ కర్మల యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించేవు కాబట్టి దానికి అనుభవంతోటి నీకు జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞానాన్నే నువ్వు నిరంతరము స్వీకరిస్తూ ఇలా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళని ఆ గురువు గారు ఆయన్ని దీవించారటండి. కాబట్టి మనలో ఉన్న అజ్ఞానాన్ని రూపుమాపాలంటే మనం ఏం చేయాలండి? మంచి క్రమశిక్షణతోటి ధ్యానం చెయ్యాలి. తర్వాత ఈ ప్రాణాయామంతో కూడిన ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేసి తర్వాత సజ్జన సాంగత్యం చెయ్యాలి. స్వాధ్యాయనం చెయ్యాలి. సేవ చెయ్యాలి. సేవ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని మన గురువు గారు కూడా చెప్పారంటే అందరూ చెప్పారు. పరమాత్మ ఎవరి యొక్క పాపమును గాని పుణ్యమును గాని
స్వీకరింపరు. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. అజ్ఞానము చేతే జ్ఞానము కప్పబడి ఉందట. అందుచేత జీవులు గొప్ప మోహమును పొందుతున్నారు. ముహ్యంతి అంటే గొప్ప మోహం అటండి. అది మామూలు మోహం కాదటండి. విపరీతమైన మోహాన్ని పొందుతున్నారట. కాబట్టి వ్యాఖ్య ఒకని యొక్క పుణ్యముతో కానీ పాపముతో కానీ ఈశ్వరుడికి సంబంధం లేదు. ఎవరి యొక్క పుణ్యం కానీ పాపం కానీ ఈశ్వరుడికి సంబంధం లేదు. ఆ పుణ్యపాపాలన్నీ అతనికే చెందుతాయి. కాబట్టి ఈ ఫలమును ఏమీ పరమేశ్వరుడు స్వీకరింపడు. ఆ రామచంద్రమూర్తి స్వీకరింపడు. కాబట్టే మనకి వారు తటస్థులు, సాక్షి, సర్వభూతములందును సాక్షిగా వర్తించచ్చు వారు చేయు పుణ్యపాపమును కనిపెట్టుచుందురు. మనం చేసే సాక్షిగా అంటే మనలో అంతరాత్మ మన సాక్షిగా ఉంది. మనం చేసే పుణ్యపాపాలన్నీ ఎవరు చూస్తారండి? ఎక్కడో ఉన్న పరమాత్మ చూడటం, మనలో ఉన్న ఆత్మే చూస్తుంది. ఆత్మ చూసి వెంటనే రికార్డ్ చేస్తుంది. అందుచేత మరి వారు తటస్థులు, సాక్షి, సర్వభూతములందును సాక్షిగా వర్తించచ్చు వారు చేయు పుణ్యపాపమును కనిపెట్టుచుందురు. అయితే జీవులు ఏ కారణము చేత మోహమందు పడి ఉన్నారన్న ప్రశ్నకు కృష్ణ పరమాత్మ 2వ పాదమని ఇట్లు సమాధానము మోసంగి ఉన్నారు. ఏంటి ఏ కారణం చేత మోహాన్ని పొందుతున్నారు? మొదటిది ఏంటండి? పాపం గాని పుణ్యం గాని పరమాత్మకు ఏమీ సంబంధం లేదు. నీ పాపపుణ్యాలతో పరమాత్మకు ఏ విధమైన సంబంధము లేదు. అది మరి ఆ పాపపుణ్యాలు ఎందువల్ల చేస్తున్నాడు జీవుడు? దేనివల్ల చేస్తున్నాడు? దేనివల్ల మోహాన్ని పొందుతున్నాడు అంటే అతనికి అజ్ఞానం వల్లే. అంటే ఒక ప్రతి జీవియు సచ్చిదానందమగు ఆత్మయే కాని దృశ్య వస్తువు కాదు. ప్రతి జీవి ఒళ్ళో ఉన్న పరమాత్మ అంశే ఉందండి, దృశ్య వస్తువు కాదు. ఈ ప్రపంచములో తయారైన వస్తువు కాదు. అవినాశియగు పరబ్రహ్మమే కాని నాశవంతమగు ఉపాధి కాదు. కానీ ఆ సత్యము అనాది అజ్ఞానము చే మరుగుపడి జీవనకు తెలియకున్నది. అజ్ఞానము చేత మరుగుపడట జీవనకు తెలియకున్నదట. తన నిజరూపముగా ఆత్మనతను మరచి తన్ను దేహాది అన్యరూపముగా భావించుచున్నాడు. నిజరూపాన్ని మరిచి మనం అసలు మనలో ఉన్న నేనుని మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే మన ఆత్మని మర్చిపోయి ఈ దేహమే నేను, ఈ చేతులు నాయి, ఈ కాళ్ళు నాయి, ఈ మనసు నాది, అలాగే ఈ దేహాన్నే నేనుగా భావిస్తున్నామట. అయితే ఏ క్షణమందు జీవుడు ప్రయత్నపూర్వకంగా ఆత్మజ్ఞానమును సంపాదించను ఆ క్షణముననే అజ్ఞానము పటాపంచలైపోయి నిజ ఆత్మస్వరూపము సాక్షాత్కరించబడును. ఏ క్షణములో నువ్వు ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తావో, ముందు ధ్యానం చేస్తావో, ఆ ధ్యానంతో నీకు ఆత్మజ్ఞానం అనేది వస్తుందో ఆ క్షణమునే అజ్ఞానము పటాపంచలైపోయి నిజ ఆత్మస్వరూపము సాక్షాత్కరించబడును. నీ యొక్క ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించబడుతుంది. అది ఏ మోక్షము. కాబట్టి తన్ను కప్పి ఉన్న అవిద్యను అజ్ఞానమును తొలగించుటయో జీవన పని. నిన్ను కప్పియున్న అజ్ఞానాన్ని తొలగించుటే జీవుని పని. కానీ కొత్తగా ఆత్మను గాని దైవమును గాని పొందుటలేదు. నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించటయే నీ యొక్క ప్రథమ కర్తవ్యము, మొదటి పని. జీవులు వారి వారి పుణ్యపాపములను వారే చేసుకొని వారి ఫలితాన్ని వారే అనుభవిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే జీవులు ఆ పుణ్యం గాని పాపం గాని చేసుకుని దాని యొక్క కర్మలు కూడా ఎవరు అనుభవిస్తున్నారండి? జీవుడే అనుభవిస్తున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భగవంతునికి ఏమీ సంబంధం లేదు. ఆయా పుణ్యపాపములను వారు ఏమీ స్వీకరించట్లేదు. కాబట్టి భగవద్భక్తి కలిగి తమను కప్పి ఉన్న అజ్ఞానమును జ్ఞాన సముపార్జన ద్వారా స్వప్రయత్నము చేతనే పారద్రోలి జీవుడు ముక్తుడు కావలయను. అంటే ఇక్కడ ఏం జరిగిందండి? జీవుడు వాళ్ళ పాప పుణ్యాల్ని వాళ్లే అనుభవిస్తున్నారు. అనుభవించి ఇక్కడ భగవంతునికి ఏమీ సంబంధం లేదు. ఏమాత్రం భగవంతునికి సంబంధం లేదు. ఆయా పుణ్యము పాపము ఫలితములను వారు ఏమీ స్వీకరించట్లేదు. కాబట్టి భగవద్భక్తి కలిగి తమను కప్పి ఉన్న అజ్ఞానమును జ్ఞాన సముపార్జన ద్వారా స్వప్రయత్నము చేతనే పారద్రోలి జీవుడు ముక్తుడు కావలను. మన కప్పి ఉన్న అజ్ఞానాన్ని ఈ దేని ద్వారా జ్ఞానాన్ని ఆర్జించడం ద్వారా, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా స్వప్రయత్నంతో అప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు ఏం చేస్తారు? మన ప్రయత్నంతో ఈ అజ్ఞానాన్ని బయటకు పంపుతాము. మన ప్రయత్నంతో ఈ నమ్మక వ్యవస్థని బయటకు పంపుతాము. ఈ నమ్మక వ్యవస్థని విడగొట్టి మనం ఆ జ్ఞానాన్నే తీసుకుంటాము. మనకి జ్ఞానం తెలిసినప్పుడు అజ్ఞానాన్ని ఎందుకు పాటిస్తామండి? పాటించము. అంటే అవి పూర్వజన్మ కర్మల వల్ల కూడా చెయ్యొచ్చు.
కానీ నెమ్మది నెమ్మదిగా ఈ జ్ఞానం ఎక్కువగా తెలుసుకునేటప్పటికి ఆ బంధాలని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమని ఆ బంధాలన్నీ విడగొడతాయట. కాబట్టి జీవులు ఎలా దుఃఖపడుతున్నారో ఏ దుఃఖ కారణం ఈ శ్లోకమున తెలుపబడి దుఃఖ నివారణోపాయము రాబో శ్లోకమున తెలుపబడుతున్నది. జీవులు దుఃఖమునందులకు కారణం ఏమిటి? అజ్ఞానముచే వారి జన్మము కప్పబడి ఉన్నది. అందుచేత జీవులు దుఃఖమునందుతున్నారు. జీవులు దుఃఖాన్ని పొందడానికి కారణం ఏంటండి? అజ్ఞానముతోటి, వారి యొక్క చేసుకున్న పాపపుణ్యాలతోటి, వారు చేసుకున్న కర్మలతోటి, ఈ విధంగా అజ్ఞానంతోటి జ్ఞానం కప్పబడి ఉంది కాబట్టి వాళ్ళు మోహాన్ని పొందుతున్నారు. విపరీతమైన మోహాన్ని పొంది ఈ జీవితంలో సుఖంగాని, దుఃఖంగాని అనుభవిస్తున్నారట. కాబట్టే నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః. విభుః అంటే పరమాత్మకి కస్యచిత్ ఎవని యొక్క పాపము కాని నచైవ సుకృతం ఎవని యొక్క పుణ్యము గాని సంబంధం లేదట. ఎవరి యొక్క పుణ్యమును గాని స్వీకరింపడు. నా దత్తే స్వీకరింపడు. కాబట్టి అజ్ఞానేనావృతం జ్ఞానం. జ్ఞానం అనేది అజ్ఞానముతో కప్పబడి ఉన్నందు తేన ముహ్యంతి జంతవ. అందువల్ల తేన అంటే అందుచేత, జంతవ అంటే ప్రాణులు ముహ్యంతి మోహమున పొందుతున్నారు.